కుప్పం అంటే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ కోట. ఇప్పుడు అదే కుప్పంలో మరో నారా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ సంస్థల అధినేత్రి నారా భువనేశ్వరి 3 రోజుల పాటు కుప్పంలో విస్తృతంగా పర్యటించారు. ఆలయ దర్శనాలు, విద్యార్థులతో ఆత్మీయ సమావేశాలు, మొక్కలు నాటడం, పాఠశాలలకు సౌకర్యాల హామీలు, ఇలా వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఈ పర్యటనను కేవలం సామాజిక కార్యక్రమంగానే చూడాలా, లేక దీని వెనుక రాజకీయ సందేశం కూడా ఉందా అన్న చర్చ మాత్రం ఇప్పుడు మొదలైంది. నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఆత్మీయంగా నిర్వహించారు. వసనాడు గ్రామంలోని గంగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసిన ఆమె గ్రామస్తులతో కూడా మమేకమయ్యారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన భువనేశ్వరి విద్యార్థులతో చాలాసేపు ముచ్చటించారు. వారి చదువు, భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి విద్యార్థి బాధ్యత కావాలని పిలుపు కూడా ఇచ్చారు. ఒక చిన్న మొక్క రేపటి తరాలకు పెద్ద నీడనిస్తుందని చెప్పి పిల్లలను ఎంతో ప్రోత్సహించారు. చదువు విషయంలో కూడా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకోవాలని, గురువులను గౌరవించాలని, విద్యతో పాటు విలువలు కూడా ముఖ్యమని చాటి చెప్పారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అవసరమైనంత వరకే ఉపయోగించాలని, సాంకేతికత మనిషికి తోడుగా ఉండాలే తప్ప కానీ ప్రత్యామ్నాయంగా ఉండకూడదు అనే ఒక సందేశం ఇచ్చారు. అయితే విద్యార్థులతో మాట్లాడిన సమయంలో భువనేశ్వరి తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. తన జీవితానికి తల్లి, భర్త చంద్రబాబు నాయుడు ప్రధాన స్ఫూర్తి అని భువనేశ్వరి భావోద్వేగంగా చెప్పారు. తండ్రి ఎన్టీఆర్ సినీ జీవితంతో బిజీగా ఉండడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లే చూసుకున్నారని గుర్తు చేసుకున్నారు. వివాహం తర్వాత హెరిటేజ్ సంస్థను విజయవంతంగా నడిపించడంలో చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో కీలకమైందని కూడా ఆమె వివరించారు. కేవలం ప్రసంగాలతోనే పరిమితం కాకుండా పాఠశాల అభివృద్ధికి కూడా ఆమె కీలక హామీలు ఇచ్చారు. ఆర్ఓ వాటర్ ప్లాంటు, ఆధునిక మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైనటువంటి సహకారం కూడా అందిస్తానని ఆమె ప్రకటించారు. దీంతో స్థానికులు కూడా ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. ఇక రాజకీయ పరిశీలకులు మాత్రం ఈ పర్యటనను మరో కోణంలో విశ్లేషిస్తున్నారు. ఎన్నికలు లేని సమయంలో కూడా కుప్పంపై నారా కుటుంబం ప్రత్యేక దృష్టి కొనసాగుతుంది అనే ఒక సంకేతం ఈ పర్యటన ద్వారా వెళ్ళిందని వాళ్ళు అంటున్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో ప్రత్యక్ష అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నంగా దీన్ని చూస్తున్నారు. వాస్తవానికి నారా భువనేశ్వరి గత కొన్నేళ్లుగా ప్రజల్లో ప్రత్యక్షంగా కనిపించే కార్యక్రమాలను పెంచారు. ముఖ్యంగా సామాజిక సేవ, విద్య, మహిళా సాధికారిత వంటి అంశాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. దీంతో ఆమె ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పి టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇక కుప్పం నియోజకవర్గం చంద్రబాబు రాజకీయ జీవితానికి ఒక బలమైన పునాది. అలాంటి ప్రాంతంలో భువనేశ్వరి తరచూ పర్యటించడం, ప్రజలతో మమేకం కావడం, స్థానిక సమస్యలపైన స్పందించడం ద్వారా నారా కుటుంబం ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరింత బలపరిచే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ పర్యటనపై రాజకీయ చర్చలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో భువనేశ్వరి రాజకీయంగా మరింత చురుకైన పాత్ర పోషిస్తారా, లేక ఇలాంటి సామాజిక కార్యక్రమాలకే పరిమితమవుతారా అన్న ప్రశ్నలైతే తెరపైకి వస్తున్నాయి. అయితే దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి అధికారిక సంకేతాలు అయితే వెలువడలేదు. కుప్పం పర్యటనతో నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వచ్చారు. ఆలయ దర్శనం నుంచి విద్యార్థులతో ఆత్మీయ సంభాషణ వరకు, అభివృద్ధి హామీల నుంచి వ్యక్తిగత అనుభవాల వరకు ఈ పర్యటనలో భావోద్వేగం, సేవా దృక్పథం రెండు కూడా కనిపించాయి. రాజకీయ కోణం ఉన్నా లేకపోయినా కుప్పంతో నారా కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని వరుసగా మరోసారి గుర్తు చేసిన పర్యటనగా ఇది నిలిచిపోతుంది అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతూనే ఉంది.